విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కార్యాలయంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని అన్నారు. రాష్ట్రంలో అన్ని భూములను తనవగా చేసుకునేందుకు ప్రయత్నించిన జగన్ తన ఫోటోతో ముద్రించుకున్న పాస్ పుస్తకాలను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ప్రజారంజక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్న ఎంపీ కేసినేని చిన్నితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రజలు అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈరోజు చూసుకుంటే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని కార్యం చూసుకున్నట్లయితే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు హెచ్ఎంటీ మేనేజ్మెంట్. అంటే చూసి ఇటీవల కాలంలో విజయవాడ రూపురేఖలు కూడా మారుతుంది. దసరాకి విజయవాడ ఫెస్టివల్ చేశారు, మొన్న ఆవకాయ ఫెస్టివల్ చేశారు. అసలు ఇదంతా మీ యొక్క ఆలోచనే అంటున్నారు. విజయవాడ ఫెస్టివల్ అనేది నా యొక్క ఆలోచన. తప్పకుండా విజయవాడలో ఒక పండగ వాతావరణం నెలకొని ఉండాలి, పండగ జరుపుకోవాలి, అన్ని పండగలు కూడా బాగా జరుపుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆలోచన. మనం చూస్తే విజయవాడకు ఒక గొప్ప సంస్కృతి ఉంది. ఏ పండగ వచ్చినా కూడా కుల మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా చేసుకుంటాం. అట్లాగే ఇవాళ ఈ ప్రాంతంలో మేము రంజాన్ రోజున ఇఫ్తార్ విందులు చేసాం, క్రిస్మస్ సెలబ్రేషన్ చేసాం, అట్లాగే సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం, దసరాకి విజయవాడ ఉత్సవం చేసాం, దీపావళికి కూడా ముఖ్యమంత్రి గారితో దీపావళి ఉత్సవం చేసాం. మొన్న కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవకాయ ఫెస్టివల్ చేశారు. ఇక్కడనే కాదు, మనం చూస్తే ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. ఇట్లా రాష్ట్రం అంతా కూడా ఒక వైబ్రేషన్ వాతావరణం, ఒక పండగ వాతావరణం ఉండాలి. ఆట విడుపు ఎక్కువ ఉండాలి, వర్క్ చేసే టైంలో వర్క్ చేయాలి, ఆట విడుపు కూడా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ ఈ రాష్ట్రం ఇంత పండగ వాతావరణం నెలకొని ఉంది. అంటే గత 5 సంవత్సరాలు చూసుకుని ఈ మధ్య ప్రజల్లో కూడా మంచి ఆనందోత్సవాలు కూడా కనబడుతుంది. నిజంగానే మనం చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం అంతా పండగ వాతావరణం, సంక్షేమం, అభివృద్ధి రెండూ సమపాలనలో తీసుకెళ్తున్నాం. వాళ్ళ భోగి మంటల్లో ఇంకో విషయం చేసాం. ఏదైతే జగన్ రెడ్డి పాస్ పుస్తకాలు ముద్రించి రైతు బొమ్మలు లేకుండా, రాజముద్ర లేకుండా తను బొమ్మ వేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలాలన్నీ నా సొంతం అనే విధంగా పాస్ పుస్తకాలు ముద్రించారో దాన్ని తొలగించి మేము ఇవాళ అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ఎవరైతే స్థల యజమాని ఉన్నారో వాళ్ళ ఫోటోలతో పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ దరిద్రపు పాస్ పుస్తకాలను కూడా భోగి మంటల్లో కలిపి పండగ వాతావరణంలో మరింత పండగ రైతులకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొట్టమొదటి చూసుకున్నట్లయితే రాబోయే రోజుల్లో కూడా సంక్రాంతి సంబరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తున్నట్టు కూడా ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ తేజ.